ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు, ఏమంటున్నావు నందు? ఏ ఇంకా అర్థం కాలేదా? నాకు నేను మించిన శత్రువులు ఎవ్వరూ లేరు. ప్లీజ్ నందు, అలా మాట్లాడకు. నేను నీకెప్పుడు శత్రువుని కాదు, ఎప్పుడూ నీ మంచి కోరుకునేదాన్ని, నీ భార్యని నందు. నువ్వు నా భార్యవి. ఖచ్చితంగా నువ్వు నా మంచి కోరుకుంటావనే అనుకున్నాను. కానీ నేను ఇక్కడికి రావడానికి నువ్వే కారణం అవుతావని అనుకోలేదు. ఎందుకు నందు పదే పదే మాట అంటున్నావు? ఇందులో నేను చేసిన తప్పేంటి? అసలు లోపల నువ్వుంటావని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు? నువ్వేం చెప్పావు నందు? నేను ఒక స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్తున్నానని చెప్పావు. వెళ్ళేవాడివి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి వివరాలని అడిగితే ఏమన్నావో నీకు గుర్తుందా? నేను అడిగినా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే బహుశా నీకు నాతో చెప్పడం ఇష్టం లేదు అనుకుని నేను కూడా నేను గట్టిగా అడగలేదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆరోహి ఫోన్ చేసి అక్కడ హోటల్లో ఒక విఐపి చేయకూడని పనులు చేస్తున్నాడు, సడన్ గా ఆ హోటల్కి వెళ్ళి ఆ విఐపి బండారం బయట పెట్టమని నాతో చెప్పింది. అందుకే నేను వచ్చాను. అప్పటికి నేను రానని చెప్పాను నందు. కానీ నువ్వేదో స్టింగ్ ఆపరేషన్కి వెళ్తున్నావు కాబట్టి తనకి నాకంటే నమ్మకమైన వ్యక్తులు లేరు అని అడిగితే అప్పుడు తప్పక వెళ్ళాను. నువ్వు లోపల ఉంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నందు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నిజంగా పట్టించేదాన్నే అయితే నేను కాపాడుకోవడం కోసం నేను ఎందుకింత కష్టపడతాను? నువ్వు నిజంగా అమ్మాయిలతో తిరిగే మనిషివని నాకు ముందు నుంచి అనుమానం ఉంటే అసలు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నన్ను ఒక శత్రువులా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నందు. ఇక్కడ నాకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. అటు నువ్వు మోసపోయావు, ఇటు నేను మోసపోయాను. మనిద్దరిని మోసం చేసిన మరొక వ్యక్తి ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలుసుకోవడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి నాకు కోఆపరేట్ చేయనందు. ఏమని కోఆపరేట్ చేయాలి? నేనే ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పలేను. అది కాదు నందు, కొంచెం ఆలోచించు. అసలు మనకి ద్రోహం చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఆ లాయర్ని ఎవరు బెదిరించారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏ లాయర్ కేసు ఒప్పుకోకుండా ఎవరో చెప్పినట్టుగా అందరూ బాయ్కౌట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళలో ఈ లాయర్ మాత్రమే జెన్యూన్ గా ఒప్పుకున్నారు. కానీ చివరికి ఈయన కూడా హ్యాండ్ ఇచ్చారు. సరైన కారణం లేకుండా అంత బ్లైండ్ గా ఎవరు తప్పుకోరు నందు. కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. వదిలే మేఘన, వదిలే. నా కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నా జీవితంలో నేను ఎవరికైనా సహాయపడ్డమే తప్ప ఎవ్వరి నుంచి ఏ సహాయం ఆశించలేదు. ఇప్పుడు నా కోసం ఏదీ కోరలేదు. వదిలే. నా జీవితం ఎలా సాగాలంటే అలా సాగిపోతుంది. నాకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. నువ్వలా బాధపడుకున్నందు నువ్వు అసలు ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, కానీ నువ్వు ఇలా బాధపడుతూ మాట్లాడకూడదు. నా నోరు ఎప్పుడో మూగపోయింది మేఘన. ఎప్పుడైతే నేనే తప్పు చేయకుండా ఈ కేసులో ఇరుక్కున్నానో అప్పుడే నాకు మాట్లాడే శక్తి పోయింది. నేనున్న పరిస్థితుల్లో నేను ఏం చెప్పినా వినిపించుకునే వాళ్లే లేరు. ఎవరి దాకో ఎందుకు, చివరికి నువ్వే నన్ను నమ్మలేదు. నేను నిన్ను నమ్మకపోవడం ఏంటి నందు? ఆ క్షణం నువ్వు అక్కడ ఎందుకున్నావో అర్థం కాక నేను బ్లాంక్ అయ్యాను. లేదంటే నీ గురించి నేను అప్పుడే మాట్లాడేదాన్ని. వద్దు మేఘన, ఇప్పుడు దయచేసి నువ్వు నా దగ్గరేమీ డిస్కషన్ పెట్టుకో. ఇప్పటికే నేను మానసికంగా బాగా అలిసిపోయి ఉన్నాను.
ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఇక నా గురించి అంటావా? కోర్టులో ఏం జరుగుతుందో అది జరగని. నా చేతుల్లో లేని విషయాల గురించి నేను మాట్లాడలేను. నేను బయటికి రావాలో వద్దో, ఎలా రావాలనేది ఆల్రెడీ ఆ భగవంతుడు డిజైన్ చేసి ఉంటాడు. ఇప్పుడు నేనేం మాట్లాడలేను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నందు ప్లీజ్, ఒక్కసారి మాట్లాడు. సమస్యని పరిష్కరించుకోవాలి అంటే మనం కొన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. మన వెనకున్న అజ్ఞాత శత్రువు ఎవరో తెలుసుకోవాలి. ఒకసారి చెప్తే అర్థం కాలేదా నీకు? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. ఈ ఆరోహి ఇంకా రాలేదు. కనీసం అక్కడ ఏం జరిగిందో చెప్పాలి కదా. ఏం చెప్పలేదేంటి? నువ్వెవర్ని నమ్మినా నమ్మకపోయినా ఆరోహిని మాత్రం బాగా నమ్మొచ్చు. నిజంగా ఆ అమ్మాయి మన జీవితంలోకి గనక రాకపోయి ఉంటే మనం ఎంత నష్టపోయి ఉండేవాళ్ళమో తెలుసా సులోచన? నిజమే అత్తయ్య. నందు కష్టం వచ్చిన ప్రతిసారి దేవతలా వచ్చి ఆదుకుంటోంది. నాకిప్పుడు కూడా మేఘన మీద అస్సలు నమ్మకం లేదు. ఆ ఆరోహి ఉంది కాబట్టి ఏదో విధంగా నందుని బయటికి తీసుకొస్తుంది. అందుకే ఆ విషయాలన్నీ చూసుకోమని తనకే చెప్పాను. బామ్మ, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. బామ్మ, మీరు ప్రతిదానికి ఆరోగ్య గారిని పొగుడుతున్నారు కానీ వదిన పడుతున్న కష్టాన్ని మీరెవ్వరూ చూడడం లేదు. బాస్ని బయటకు తీసుకురావడం కోసం వదిన ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంది. అది మీరు గమనించకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వదిన తిడుతున్నారు. ఏరా అంట్ల వెదవా, దాన్నేదో అంటే నీకు అంత రోషం పొడుచుకొస్తుందేంటి? నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావా లేక దాని దగ్గర పనిచేస్తున్నావా? మేమిచ్చే జీతం తీసుకుంటూ దానికి భజన చేస్తున్నావా? అత్తయ్య ఉండండి. ఒరే గురు, నువ్వు అనవసరంగా ప్రతి దాంట్లో మధ్యలో తూరకు. నోరు మూసుకునెళ్ళి నీ పని చూసుకో. పోరా పోరా సచ్చినోడా, పా. అదిగో మాటల్లోనే ఆరోహి వచ్చేసింది. రా, నీ గురించే ఎదురు చూస్తున్నావు. కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఆంటీ, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇందాక మేఘన మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి మీరేదో అనుమానపడ్డారు కదా. మీ అనుమానం నిజమయ్యింది. ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు. ఇందాక మనం ఉండంగా మేఘనకి ఫోన్ ఒకటి వచ్చింది కదా. ఆ ఫోను లాయర్ గారి దగ్గర నుంచి వచ్చింది. అవును, ఏదో ప్రాబ్లం ఉందని మాట్లాడాలి రమ్మన్నాడని చెప్పింది. నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లం. ఆయన ఈ కేస్ టేకప్ చేయడం లేదు, వదిలేశాడు. నిజంగానే ఆయన ఈ కేసు టేకప్ చేయట్లేదా? అవునా ఆంటీ? అలా నట్టెట్లో ముంచేస్తే ఎలాగా? అతన్ని నమ్ముకునే కదా ఉన్నాము. ఇలా ఉన్నట్టుండి నాకు సంబంధం లేదు, నేను ఈ కేసు టేకప్ చేయను అంటే మనం ఏమైపోవాలి? ఆ రోజు నేనడిగితే కేసు తీసుకోను అన్న మనిషి మేఘన చెప్పగానే కేసు తీసుకుంటా అన్నాడు. ఈ రోజు కేసు తీసుకోవట్లేదని నువ్వు చెప్తున్నావు. అసలు ఏం జరుగుతోందమ్మా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఆంటీ. ఈ కేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎప్పుడైతే మేఘన అలా రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందో అప్పుడే కేస్ చాలా స్ట్రాంగ్ గా తయారైంది. ఎవిడెన్స్లన్నీ నందుకి వ్యతిరేకంగా ఉన్నాయి. నందుని నిర్దోషిగా తీసుకురావడం చాలా కష్టమైన పని. అలాంటప్పుడు ఓడిపోయే కేసుని ఏ లాయర్ మాత్రం ఒప్పుకుంటాడు? ఆ విషయం డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా ఏవో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని
ఈ కేసు నుంచి తప్పుకున్నాడు. అంటే అంటే నా మనవడు ఇంక బయటికి రాడా? వాడు శిక్ష అనుభవించాల్సిందేనా? నందుని బయటికి తీసుకురావడానికి ఒకే ఒక్క మార్గం ఉంది బామ్మగారు. చెప్పమ్మా, నువ్వేం చెప్తే అది చేస్తావు. నా కొడుకు క్షేమంగా బయటకు వస్తే చాలు, వాడు నా కళ్ళ ముందు కనిపిస్తే చాలు తల్లి. ఏదో ఒకటి చెయ్యమ్మా. మీరు దానికి ఒప్పుకుంటే నేను ఫాలో అప్ చేస్తానంటీ. చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఏం లేదాంటీ, ఇలాంటి కేసుల్లో జనరల్గా ఫైన్ కట్టాలి. ఫైన్ కడితే నందుని బయటికి పంపించేస్తారు. అలాగేనమ్మా, ఎంతైనా కడదాం. నందు క్షేమంగా ఇంటికొస్తే నాకంతే చాలు. నాకు కావాల్సింది ఇదే. వాడు ఫైన్ కట్టాడు అంటే నేరాన్ని ఒప్పుకున్నట్టు. అదొక్కటే చాలు మేఘనని నందుని విడదీయడానికి. సరే ఆంటీ, మీ బాధను నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే నందుని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. చూసావా సులోచన, ఆ మేఘన మన దగ్గర ఎన్ని విషయాలు దాస్తుందో. ఆ లాయర్ కేసు తీసుకోవట్లేదనే విషయాన్ని మన దగ్గర ఎలా దాస్తుందో చూడు. ఇంకా ఇలాంటివి ఎన్నెన్ని దాస్తుందో ఏమో. ఇదెక్కడ దొరికిందే మన కర్మకి. ఏమా మహాతల్లి, ఎక్కడికో వెళ్ళావు కదా, ఏం వెలగబెట్టుకొచ్చావు? అదే బామ్మగారు, లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడు లాయరు? నువ్వు చెప్పకపోయినా నాకు నిజం తెలుసు మేఘనా. ఆ లాయర్ ఈ కేసు టేకప్ చేయట్లేదు కదా? అవునత్తయ్య, ఆయన ఈ కేసు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాము, ఆయన్ని కన్విన్స్ చేద్దామని వెళ్ళాను. ఇది మీకు చెప్తే మీరు టెన్షన్ పడతారేమోనని చెప్పలేదు అత్తయ్య. అవునవును, నువ్వు చెప్పిన మాటలన్నీ విని మేం టెన్షన్ పడిపోతాం. మమ్మల్ని ఇంతకన్నా ఎక్కువగానే బాధ పెడుతున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ మేం కొత్తగా బాధపడేదేముంది? చూడు మేఘనా, ఇక నువ్వు నందు విషయంలో కల్పించుకోకుండా ఉంటే మంచిది. నందుని బయటికి తీసుకురావడానికి మా ఏర్పాట్లు మేం చేసుకున్నాం. ఇప్పటి వరకు చేసింది చాలు. దయచేసి సైలెంట్గా ఉండు. ఎలా బయటికి తీసుకొస్తారత్తయ్య? ఎలా ఏముంది, వాడికి ఫైన్ కడితే వాణ్ణి వాళ్ళు వదిలేస్తారంట కదా, ఆరోహి చెప్పింది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఫైన్ కడతారా? ఫైన్ కట్టడం అంటే ఏంటో అర్థమవుతుందా మీకు? నందు చేయని తప్పుని చేశాను అని ఒప్పుకున్నట్టు అవుతుంది. అది జీవితాంతం నందు మీద ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఆ మచ్చ తీసుకొచ్చింది నువ్వే కదా మహాతల్లి. ఇప్పుడు మళ్ళీ వాడికి ఏదో కొత్తగా అన్యాయం జరిగిపోతుందని అంతలా బాధపడిపోతున్నావు. పోయిన పరువు ఎలాగూ పోయింది. కనీసం నా బిడ్డ నా కళ్ళ ముందుంటే నాకదే చాలు. నేనైతే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. తను బయటకొచ్చినా ఒక ప్రయోజనం ఉండాలి అత్తయ్య. మీరు చేస్తున్న పని వల్ల మనం జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ఏమన్నా సరే, ఇలాంటి నిర్ణయాన్ని నేను అస్సలు ఒప్పుకోను. దాని మొహం, దాని నిర్ణయంతో మనకేంటి సంబంధం? మనం ఏం చెయ్యాలనుకున్నామో అదే చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు సులోచన. నందుతో కాసేపు డిస్కస్ చేస్తే అసలు దీని అంతటి వెనక ఎవరున్నారో తెలుసుకోవచ్చు అనుకున్నాను పిన్ని. కానీ ఎవరో కావాలని ఆ లాయర్ని బెదిరించారు. ఈ కేసు టేకప్ చేయనివ్వకుండా ఆయన్ని భయపెట్టారు. అంత అవసరం ఎవరికొచ్చింది? నందు మీద నా మీద కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికుంది? ఇది తెలుసుకోవాలనే నందుతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ నందు నన్ను పట్టించుకోవడం లేదు. నాతో మాట్లాడడానికి కూడా తను ఇష్టపడడం లేదు. అసలు ఏం మాట్లాడినా తనకెందుకో కోపం వస్తుంది పిన్ని.
మేఘనా, ఒక్కోసారి పరిస్థితులంతే. ఎంతో నమ్మకమైన వాళ్ళు కూడా ఒక్కోసారి మనకు శత్రువులా కనిపిస్తారు. తప్పు చేయకపోయినా దోషిలాగా నిలబడాల్సొస్తుంది. వాటికి కాలం సమాధానం చెప్పాల్సిందే తప్ప మనం ఏమీ చేయలేం. లేదు పిన్ని, నందుకి ఫైన్ కట్టి బయటికి తీసుకురావాలని ఆరోహి ఆలోచిస్తోంది. అలా చేస్తే నందు మీద పడిన నింద నిజమైపోయినట్టేగా. అది నందు భరించగలడా? మరి ఏ దారి లేదు అనుకున్నప్పుడు ఏం చేయగలుగుతాం? ఆ జైల్లో ఉండి మగ్గిపోయే కంటే ఆ డబ్బులు కట్టేసి బయటికొస్తేనే మంచిదేమో. అంటే ఏంటి పిన్ని? నా భర్త ఒక తప్పు చేశాడు అని నేను ఒప్పుకున్నట్టేగా. అది కాదమ్మా. పిన్ని, ఆ రోజు నా కళ్ళ ముందు జరిగిన దానికి అసలు నేను ఎలా స్పందించాలో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 100 మంది చెప్పినా సరే నందు తప్పు చేయడని నేను నమ్ముతున్నాను. కానీ అక్కడున్న పరిస్థితుల్లో 100 మందిలో ఒక్కరిని కూడా నేను నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు గాని డబ్బులు కట్టి నందుని బయటికి తీసుకొస్తే నిజంగా ఆ రోజు జరిగింది నిజమనే అనుకుంటారు. నందుని నిర్దోషిగా బయటికి తీసుకురావాలని నేను కష్టపడుతున్నాను. అది అత్తయ్య గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. నందు క్షేమంగా ఇంట్లో కళ్ళ ముందు తిరిగితే చాలు అనుకుంటున్నారు. తను బయటకొచ్చాక మానసికంగా ఎంత కృంగిపోతాడో నాకు తెలుసు. ఇప్పటికే నా వల్ల ఇదంతా జరిగిందని తను కుమిలిపోతున్నాడు. ఇక డబ్బులు కట్టి బయటికి తీసుకొచ్చామంటే నాకు నందుకి మధ్య ఎలాంటి మనస్పర్ధలొస్తాయో అని చాలా భయమేస్తోంది. చూడమ్మా మేఘనా, తెలిసి తెలియక మాలాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటాం. కానీ నువ్వవన్నీ ఏం పట్టించుకోకు. చూద్దాం, మనసుంటే మార్గం ఉండకపోతుందా? లోకల్లో ఇంతమంది లాయర్లున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు ముందుకు రాకపోతే మిగతా వాళ్ళు రాకుండా పోతారా? నీకు కాకపోతే నీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఈ లాయర్స్ తెలిసిన వాళ్ళున్నారేమో కనుక్కో. నీ ప్రయత్నమైతే నువ్వు చెయ్యి. అలాగే పిన్ని. ఏమైందమ్మా మేఘనా? ఎవరు ముందుకు రావట్లేదు పిన్ని. అమ్మా అమ్మా, నాన్న మంచివాడని నేను తమ్ముడు వెళ్ళి పోలీసులకి చెప్తే నాన్నను వదిలేస్తారా అమ్మా? అవునమ్మా, నాన్న చాలా మంచోడు. అందరికీ బాగా హెల్ప్ చేస్తాడు. పోలీసులకు మేము చెప్తే నమ్ముతాడు కదమ్మా. పిల్లల మాట పోలీసులంటే ఆ దేవుడు కూడా నమ్ముతాడు. ఎందుకంటే పిల్లల్లో ఉన్న నిజాయితీ, నిర్మలత్వం ఆ భగవంతుడికొక్కడికే తెలుసు. అందుకే మీ నాన్న క్షేమంగా ఇంటికి రావాలని దేవుడికి దండం పెట్టుకోండి. అలాగే అమ్మా. అక్క రా. చూసావా, పసిపిల్లల్లో ఎంత దైవత్వం ఉంటుందో. ఎవరినైనా ప్రేమించడమే తప్ప ఎవరిని ద్వేషించటం ఆ పసి మనసులకి తెలీదు. ఆ పిల్లలిద్దరూ మనస్ఫూర్తిగా వాళ్ళ నాన్న క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. ఏమో, ఆ భగవంతుడు కనీసం వాళ్ల ప్రార్థనలు ఆలకించైనా నందుని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాడేమో చూద్దాం. లేదు పిన్ని, భగవంతుడు ఎప్పుడూ మనకి మేలే చేస్తాడు. కానీ ఆ భగవంతుడికి కూడా అడ్డుపడే ఏదో శక్తి మనల్ని వెంటాడుతోంది. ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ జాబ్. నువ్వు చేసిన పని నిజంగా చాలా బాగా నచ్చింది. ఇలాగే ఆ మేఘనని ఫాలో అవుతూ ఉండు. నీకెంత కావాలంటే అంత నీ బ్యాంక్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఏమైంది మేడం? ఎందుకు ఇంతగా నవ్వుతున్నారు? మేడం, ఆనందాన్ని పక్క వాళ్ళతో పంచుకుంటేనే రెట్టింపు అవుతుంది అంటారు. చెప్పండి మేడం, మీరు నవ్వుతూ ఉంటే
నాకు కూడా నవ్వాలనిపిస్తుంది. ఏంటి నీకు నవ్వాలనిపిస్తుందా? ఏ ఎక్స్ప్రెషన్ లేని నీ మొహంలో మళ్ళీ నవ్వు కూడా వస్తుందా? భలే వాళ్ళు మేడం. నా ఎక్స్ప్రెషన్ బయటికి కనిపించదు కానీ లోపల నా అంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు తెలుసా? చెప్పండి మేడం, ఏమైంది? ఆ మేఘన పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకు నవ్వొస్తుంది బార్బీ. ఒక భార్య భర్తని కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తోంది. తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందర్నీ పట్టుకుని ఏ లాయర్ దొరికితే ఆ లాయర్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంది. కానీ ఎక్కడికి పోయినా తనకి వచ్చే సమాధానం ఒక్కటి. రెడ్ హ్యాండెడ్ గా నువ్వే పట్టించి నువ్వే వచ్చి ఇప్పుడు కేసు వాదించమనడంలో ఏమైనా అర్థం ఉందా అని మొహాన్ని అడిగేస్తున్నారు తెలుసా? అంతే కదా మేడం, తప్పు చేసిన వాళ్ళే వచ్చి ఇది తప్పు అని చెప్తుంటే వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు మేఘనికి సాయం చేయకుండా పోతారా మేడం? నేను ఆల్రెడీ మనుషుల్ని పెట్టాను. మేఘన ఏ లాయర్నైనా కలిసి మాట్లాడి గదిలో నుంచి రాగానే వెంటనే మన మనిషి అక్కడికి వెళ్ళిపోతాడు. ఏ లాయర్ అయినా ఒప్పుకున్నాడనుకో, ఆ లాయర్కి ఫస్ట్ డబ్బులు ఆఫర్ చేస్తాము. ఒప్పుకోలేదనుకో, ఒప్పించడానికి ఇంకో మార్గంలోకి వెళ్తాము. కొంపతీసి చంపుతాను అని బెదిరిస్తాడా మేడం? ఎగ్జాక్ట్లీ అదే. అమ్మో, అంటే మీరు కనిపించకుండా వెనకాల రౌడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారా మేడం? తప్పదు బార్బీ, యుద్ధంలోకి దిగాక రక్తం టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి. మనం చేస్తున్నది యుద్ధం. ఆ మేఘనని సర్వనాశనం చేయాలని నేను చేస్తున్న మహాయుద్ధం. దీనికోసం అవసరమైతే రౌడీలను దించుతాను, పోలీసుల్ని పట్టుకుంటాను, లాయర్లని పట్టుకుంటాను, అవసరమైతే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాను. నాకు కావాల్సింది ఆ మేఘన మీద విజయం, అంతే. మేడం, ఈ విషయంలో మాత్రం మీ డాడీ నిజంగా చాలా అదృష్టవంతులు. అవును మేడం, నిజంగా ఒక తండ్రి కోసం ఒక కూతురు ఇంతలా కష్టపడుతుంది అంటే నిజంగా మీ నాన్న పెంపకం చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్స్ బార్బీ. ఇలాంటి సమయంలో మా డాడీని గుర్తు చేశావు. ఇది సరిపోదు, ఇంకా ఇంకా అది ఏడవాలి. మా నాన్నని పోగొట్టుకుని నేను ఎంత కన్నీరు పెట్టుకున్నానో దానికి 10 తను ఏడవాలి. అసలు డ్రామా రేపు మొదలవుతుంది. ఏంటి మేడం? ఏంటా? రేపు కోర్టుకు వెళ్ళాలి. కోర్టులో నేను చెయ్యబోయే ఒక మ్యాజిక్ ఎలా ఉంటుందో రేపు అక్కడ చూద్దు గాని. చూడమ్మా, ఏ లాయర్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నందుని నిర్దోషిగా బయటికి తీసుకురావడం చాలా కష్టం. నువ్వు తలుచుకుంటే నందుని నిర్దోషిగా బయటికి తీసుకురావడం పెద్ద కష్టమైన పనేం కాదమ్మా. నేను తీసుకురాగలను. నీ భర్తని కాపాడుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి. జడ్జి గారి ముందు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలత్తయ్య? నువ్వే కావాలని నందుని ఈ కేసులో ఇరికించాను అని చెప్పాలి.